హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేసీ మీడియా. నేను మీ విజయ్ అరంశెట్టి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఐపీఎల్. అంటే ఐపీఎల్ గురించి నాకేం తెలుసు, నాకేం తెలియదు. సో ఐపీఎల్ గురించి అయితే నేను మీ గురించి డిస్కస్ చేయను. అంటే ప్రొడక్షన్ లాంటి ఎలాంటివి ఏమైతే నేను ఇవ్వను. కానీ ఐపీఎల్ సీజన్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక మాఫియా రెడీ అవుద్ది. సో ఆ మాఫియా గురించి ఈరోజు నేను మీతో డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐపీఎల్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా మనం పొద్దున్న సాయంత్రం దాకా మొబైల్ యూజ్ చేస్తూనే ఉంటాం. సో ఫుడ్ లేకపోయినా బతకలేము, కానీ మొబైల్ లేకపోతే బతకలేం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాం. సో మన నిరంతర ప్రక్రియలో మొబైల్ యూసేజ్ అనేది కూడా ఒక భాగమే. సో అలాంటి మొబైల్స్లో అవ్వచ్చు, లేదా హోర్డింగ్స్లో అవ్వచ్చు, రోడ్డు మీద వెళ్ళినప్పుడు యాడ్స్లో అవ్వచ్చు, పక్క టీవీ ఓపెన్ చేస్తే టీవీలో అవ్వచ్చు, ఎన్నిటిలో కూడా ఈ ఐపీఎల్ సీజన్ వచ్చింది అంటే ప్రమోషన్ విపరీతంగా చేస్తూ ఉంటారు. ఆ ప్రమోషన్ చేస్తూ ఉండగానే పక్కన స్కామర్స్ కూడా రెడీ అవుతారు. సో క్రికెట్ బెట్టింగ్స్ అనేవి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఐపీఎల్ సీజన్ వచ్చింది అంటే ఇంకా బిగ్ బ్యాష్ లీగ్లు వచ్చినప్పుడు అవ్వచ్చు, లేదా ఈ ఐపీఎల్ సీజన్ అవ్వచ్చు. ఇవి వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఈ బెట్టింగ్ బ్యాచ్లు రెడీ అవుతూ ఉంటాయి. ఒకప్పుడు పర్సన్ టు పర్సన్ ఉండేది ఈ బెట్టింగ్ అనేది. సో ఇప్పుడు వచ్చేసరికి అంతా ఆన్లైన్ అయిపోయింది. వాట్సాప్ గ్రూప్లో కూడా రెడీ అయిపోయినాయి. సో ఒకప్పుడు వెబ్సైట్ లింక్ ఉండేది, వెబ్సైట్ త్రూ ఒక లింక్ వచ్చేది. సో ఆ లింక్ నుంచి ఈ బెట్టింగ్ మాఫియా అంతా కూడా రన్ అవుతూ ఉండేది. ఆ తర్వాత థర్డ్ పార్టీ యాప్స్ ఏదైతే ఉన్నాయో, నెక్స్ట్ అవుట్ ఆఫ్ కంట్రీ యాడ్స్ ఉన్నాయి, కొన్ని యాప్స్ ఉన్నాయి కదా, వాటిలో ప్రమోషన్స్, వాటిలో ప్లేయింగ్ ఆప్షన్స్ వస్తూ ఉండేవి. సో ఎప్పుడైతే మోదీ గారు కొన్ని బ్యాన్ చేయించారో నాన్ లోకల్ యాప్స్, సో ఇది బ్యాన్ చేయించినప్పటి నుంచి ఇక్కడతో ఆగిపోయి ఇప్పుడు ఇదంతా వ్యవహారం అంతా వాట్సాప్లోకి వచ్చి పడింది. సో మనకు తెలియని నెంబర్ నుంచి తెలియని వ్యక్తులు ఆటోమేటిక్గా మీకు ఒక లింక్ ఇస్తాం. సో ఆ లింక్ నుంచి మీరు ఒక 200 నుంచి 1 lakh దాకా డిపాజిట్ చేసి మీరు క్రికెట్ బెట్టింగ్ ఆడుకోవచ్చు. ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్, నో మోర్ దాన్ లీకెడ్ డీటెయిల్స్ అని చెప్పేసి డిఫరెంట్ ఆఫ్ వేస్లో స్కామ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏంటి అంటే, ఓకే కొంతమంది ఇలా ఆడి సంపాదించుతూ కూడా ఉండొచ్చు, కానీ మోసపోయే వాళ్ళు ఎలా మోసపోతారు అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. ఆ స్కామర్స్ ఎలా మోసం చేస్తారు అనే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఇది ఒక ఆన్లైన్ వెబ్సైట్. ఎవరు రన్ చేస్తాడో తెలియదు. ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్ నుంచి కూడా ఇదంతా కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. బై మిస్టేక్ ఏమొచ్చినా సార్ 24 hours కాల్ సర్వీస్ అంటూ ఉంటారు. సో ఇది కూడా ఆటోమేటిక్ జనరేట్ సిస్టమ్ నుంచి చాట్ జీపీటీ మోర్ దెన్ కంప్యూటర్ సిస్టమైజ్డ్ కాంప్రమైజ్డ్ మెసేజ్ల నుంచి ఇవన్నీ మనకు ఫార్వర్డింగ్ మెసేజ్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంతేగాని పర్సన్ ఆటోమేటిక్ మనం డైరెక్ట్ రీచ్ అయ్యి కాంటాక్ట్లో ఉంటూ చాట్ చేయడం అనేది ఉండదు. ఏదైనా చిన్న వెబ్సైట్లు ఏదైనా ఉన్నాయో దానికి సంబంధించి ఎవరైతే ఆ డైరెక్ట్ ఈ ప్లే చేసే పర్సన్ ఎవరైతే వాళ్ళ అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్ వాయిస్ రికార్డ్స్ అవి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అది కూడా ఫార్వర్డింగ్ మెసేజే, డైరెక్ట్ లైవ్లో పెట్టే చాలా తక్కువ ఉంటాయి. ఇందులో మనం లాస్ పోయిన మనీ అయితే మనం రిటర్న్ తెచ్చుకోలేం కాబట్టి మనమే సైలెంట్ అయిపోతాం. కానీ మనం గెయిన్ చేసిన మనీ ఏదైతే ఉందో, అంటే మనం విన్ అయిన మనీ ఏదైతే ఉందో, ఆ విన్ అయిన మనీ కూడా వెనక్కి వస్తుందని చెప్పలేం. ఎందుకు అంటే, మీరు ఒక 50,000 పెట్టి ఆడితే మీరు లాస్ పోయారంటే మీరే సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే రిటర్న్స్ రావు అని క్లారిటీ మీకు ఉంటుంది కాబట్టి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక 5 lakhs మీరు విన్ అయితే ఆ డబ్బు నాకు తిరిగి వస్తుందా రాదా అని? ఖచ్చితంగా మీరు అంత భారీగా మీరు విన్ అయ్యారంటే రాదు. అలాగే 500 నుంచి 2,000, 10,000, 1 lakh లోపు విన్ అయితే వస్తుందంటే అవి కూడా రావు. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఆడించడం కోసం, అంటే మీరు ఎంత మనీ అని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, మీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడం కోసం అనేది ఈ వెబ్సైట్లు రన్ చేస్తూ ఉంటారు. వన్స్ మీరు విన్ అయిన తర్వాత మీరు మళ్ళీ విత్డ్రాల్ చేసుకోవాలి అంటే విత్డ్రాల్ ఆప్షన్కి రెస్పాన్స్ అనేది ఉండదు. మీరు ఏదైతే డిపాజిట్ నెంబర్ నుంచి మెసేజ్లు పెట్టారో ఆ డిపాజిట్ కూడా మీకు సైలెంట్ అయిపోతాడు, మీ నెంబర్ బ్లాక్లో పెడతాడు. ఇది పోగొట్టుకుంటే కానీ తెలవదు. సో కాబట్టి ఏంటంటే, ఖచ్చితంగా ఇలాంటి వెబ్సైట్లు, అంటే అన్నోన్ వెబ్సైట్లు, కొంతమంది ధోని, సచిన్, ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు కొన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు వెబ్సైట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ వెబ్సైట్, అలాగే లీగల్ లైసెన్స్డ్ అప్రూవల్ వెబ్సైట్స్ అని చెప్పేసి రన్ చేస్తూ ఉన్నారు. Dream11 అనొచ్చు, లేకపోతే ఇంకా 11 Circle అని ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వెబ్సైట్లు త్రూ రన్ చేస్తే ఓకే, కానీ ఇవి కాకుండా ఏవైతే అన్నోన్ వెబ్సైట్లు, క్రియేటెడ్ వెబ్సైట్స్, స్మాల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నిటికి సంబంధించి స్కామ్ అయితే భారీగా జరుగుతూ ఉంటుంది. ఒక 500 పోయినా, 5 lakhs పోయినా సరే, ఏదైనా సరే అమౌంట్ పోగొట్టుకున్నట్టే.
పోగొట్టుకున్న అమౌంట్ రిటర్న్ రాదు, గెలిచిన అమౌంట్ కూడా రిటర్న్ రాదు. సో ఇది ఒక టైం వేస్ట్ వ్యవహారం. ఇది ఐపీఎల్ సీజన్ వచ్చినప్పుడు, అలాగే క్రికెట్ మ్యాచ్లు ఏదైతే సీజన్ ఉంటుందో ఈ మ్యాచెస్ ఉన్న సీజన్ అప్పుడే మొదలవుతూ ఉంటుంది. ఈ స్కామర్స్ ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఈ క్రికెట్ టైం ఏదైతే ఉందో ఈ సీజన్ ఒకటే కాదు, వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఖోఖో కానీ నార్మల్గా వచ్చిన ప్రతిదీ వచ్చినప్పుడు కూడా ఆన్లైన్ వ్యవహారం అంతా రన్ చేస్తూ ఉన్నారు. ఏదైతే సీజన్లో ఈ మెయిన్ గేమ్స్ నేషనల్ గేమ్స్ ఉంటాయో ఇవి కాకుండా ఉన్నప్పుడు కూడా వాళ్ళు స్పిన్ ఆప్షన్ పెట్టి దాంతోపాటుగా కొన్ని Q&A సెక్షన్ టైప్ పెట్టి ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి పెట్టి, సో ఇలా కూడా పెట్టి నెంబర్ గేమ్స్ అని డిఫరెంట్ వేస్లో ఇప్పుడు ఒకవేళ గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు లాగేసుకుంటారు. వన్స్ ఏదైనా మనం ఎడిక్ట్ అయ్యామంటే అది ఆ ఎడిక్షన్ తగ్గించుకోవడం చాలా కష్టం. అలాగే అడిక్ట్ అయ్యే వరకు కూడా వీళ్ళు మనకి ఇస్తున్నట్టు చేస్తారు. ఒకసారి అడిక్ట్ అయిన తర్వాత అంతా ఒకేసారి లాగేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఆటలను అయితే మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని అలాగే బెట్టింగ్ వెబ్సైట్లని ప్రోత్సహించొద్దు. ఐపీఎల్లో చూడండి, మీకు నచ్చిన టీంని సపోర్ట్ చేసుకుంటూ ఉండండి, గెలిస్తే ఎంజాయ్ చేయండి. సో ఓడిపోయినా సరే నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తారేమో అని వెయిట్ చేయండి, అంతే తప్ప ఉన్న డబ్బు పోగొట్టుకోవద్దు, లేని డబ్బు కోసం ఆశపడద్దు. ఇలాంటి అప్డేట్లు మళ్ళీ మీకు కొన్ని వీడియోస్ రూపంలో సోషల్ అవేర్నెస్ని పెంచేలా నాకు తెలిసిన కంటెంట్ మీతో షేర్ చేసుకుంటాను, మీకు తెలిసిన కంటెంట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నేను మీ విజయరామ్ శెట్టి, మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.